తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయ వలసలు వేగం పెంచుకుంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు 5 ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి జాయినింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తాము అని వెల్లడించారు. మరో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అలంపూర్ కు చెందిన అబ్రహం కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. ఇద్దరు దళిత వర్గానికి చెందినవారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యేలో ఎవరు బీజేపీలో చేరుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సమాచారం ప్రకారం రామచంద్రరావు వ్యాఖ్యలు బీఆర్ఎస్ శిబిరంలో అసహనాన్ని కలిగించాయి. ఇప్పటికే వివాదాలతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ కు ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు పార్టీ విడిచిపోవడం పెద్ద దెబ్బ అవుతుంది. రామచంద్రరావుకు ఇంకా బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఉండలేకపోతున్నారు. బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు అని తెలుసుకుని నేతలు వెళ్లిపోతున్నారు అని అన్నారు. బాలరాజు ఈ నెల 10న అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. రామచంద్రరావు మాటల్లో ఇది కేవలం మొదటి పడిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరెంతో మంది నేతలు బీజేపీలో చేరతారని చెప్పారు. ఆయన చెప్పినట్లు నిజంగా పలువురు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ముందే బీజేపీలో చేరితే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ మెజారిటీ కొనసాగినా బీజేపీ స్థానిక సంస్థలో రికార్డు స్థాయిలో ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.